నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం వరదలోకి వెళ్దాం. రహదారులే కల్లాలు, ధాన్యం ఆరోబతకు కష్టాలు. చూసారా, రహదారులే కల్లాలు, ధాన్యం ఆరోబోతకు కష్టాలు అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త రావడం జరిగింది. ఆల్రెడీ మనము మొన్న మనం పేపర్లో కూడా చదివాం. ఎందుకంటే ఇక రైతులకు ధాన్యం ఆరబోయడానికి కూడా చాలా కష్టాలు పడుతుంది. ఇన్ని సంవత్సరాలు ఇంత స్వతంత్రం వచ్చినా కూడా ఇలా కల్లాలు లేకపోవడంతో ఎప్పుడు ఏ వర్షం ఎప్పుడు ఏ టైంలో ప్రకృతి విలయతాండం చేస్తుందో తెలియక ప్రజలు ఆ కల్లాలు లేక రోడ్ల మీద ధాన్యం ఆరపోయే దుస్థితి మనకి, అలాంటి దుస్థితి దౌర్భాగ్య పరిస్థితి మనకు ఎదురవుతుంది. అదే చూద్దాం. ధాన్యం ఆరబోసేందుకు కల్లాలు లేక అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రంలో స్థలం లేక రోడ్లపైన ఆరబోస్తుంటున్నారు. ఆ క్రమంలో వానదాలు రాత్రి వేళలో ప్రమాదాలకు గురవుతున్నారు. స్థలాలు లేక మేడ్చల్ మండలం ప్రాంతంలో రాజబొల్లారం, నూతన్కల్, రావుల్కోల్, శ్రీరంగవరం, మరి బండ మాదారం, సైదోనిగడ్డ, తాండా రైలాపూర్ మరియు గ్రామాల్లో వరి పంటను అధికంగా ఉత్పత్తి చేస్తారు. అధిక మొత్తంలో ధాన్యం పండిస్తున్న ఆరబోసేందుకు కల్లాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ కల్లాలను ఏర్పాటు చేయలేదు. చూసారా, అయితే ఇక్కడ మనం ధాన్యం ఆరబోస్తున్న కల్లాలు లేక అన్నదాతలు కష్టాలు తప్పడం లేదని చెప్పేసి క్లియర్గా స్పష్టంగా మనకి ఏర్పడుతుంది. ఇలా కొన్ని ప్రాంతాలు, ఏదైతే కొన్ని గ్రామాల్లో ఉన్నాయో అధికంగా ధాన్యాలు పండించే వాళ్ళకి చాలా 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 ఇబ్బందిగా మారిపోతుంది. ఎందుకంటే ఈ యొక్క ధాన్యం ఆరిపోయడానికి కల్లాలు లేక మరి రోడ్ల మీద ఆరపోసే మరియు దౌర్భాగ్య పరిస్థితి ఎందుకయ్యా అంటే ప్రభుత్వం పట్టించుకొని పాపాన పోలేదు. చూసారా, ఈ ప్రభుత్వం పట్టించుకొని కల్లాలు ఏర్పాటు చేస్తే ఇలాంటి దుస్థితి మరి రైతులకు ఎందుకు ఏర్పడుతుంది అని మేము కూడా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ స్థలాలు లేక మేడ్చల్ మండలం ప్రాంతాల్లో రాజబొల్లారం, నూతన్కల్, రావుల్కోల్, శ్రీరంగవరం, బండమాదారం, సైదోగడ్డ, తాండా రైలాపూర్ గ్రామంలో వారి పంటను అధికంగా ఉత్పత్తి చేసేస్తున్నారు. కనీసం వాళ్ళకి కల్లాలు లేక చాలా చాలా బాధపడుకుంటా వాళ్ళు రోడ్ల మీద తెల్లవారుజామున రోడ్ల మీద ఎండ రాగానే ఆరవేయడంతో అక్కడ వాహనదారులకు, ద్విచక్ర వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. అలాంటి పరిస్థితి మన తెలంగాణలో తప్ప మరి ఎక్కడ ఏర్పడుతుందంటే ఒక ప్రభుత్వాలు పట్టించుకొని ఈ యొక్క కల్లాలు ఏర్పాటు చేస్తే ఇలాంటి ప్రభుత్వం ఇలా దుస్థితి ఏర్పడదు కదా. అందుకోసమే ఇక్కడ ఆరబోసేందుకు కల్లాలు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ కల్లాలను ఏర్పాటు చేయలేదు. అంటే స్థలాలు లేక కాదు, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి కానీ ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం ఎందుకు, ప్రజలకు ఎందుకు అలా చేయకుండా పోతున్నారు. అదేవిధంగా ఇక్కడ స్థలాలు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తరచుగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. డబిల్పూర్ నుంచి నూతన్కల్ రేకుల బావి నుంచి రావుల్కోల్, మేడ్చల్, జయదర్శిని మీదుగా రావుల్కోల్ వరకు గన్పూర్, రాజబొల్లారం రహదారుల పైన ధాన్యం ఆరబోస్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే రావుల్కోల్కు చెందిన కృష్ణ ధాన్యం రాశులకు ఢీకొని గాయాల పాలయ్యాడు. చూసారా, ఇక్కడ ధాన్యం అనేది రోడ్ల మీద ఆరబోస్తే ఇక్కడ ఇటీవలే కృష్ణ రావుల్కోల్కు చెందిన కృష్ణ ధాన్యం రాశులకు ఢీకొని గాయాలపాయలు కావడం జరిగింది. ఎందుకంటే రాత్రిపూట రోడ్ ఉందని చెప్పేసి మనం బండిలు స్పీడ్గా దంచుకొని పోతాం, కానీ అక్కడ ఏముంది ఏం లేదు మనకేం తెలుస్తుంది. కొత్త వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళకైతే అక్కడ ఏముంటుందో కూడా తెలియదు. పాత వాళ్ళంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడ ధాన్యం పోసిరు మనం సైడ్ నుంచి పోదాం అనుకుంటే సైడ్ నుంచి పోస్తుంటే అక్కడ వన్ వే ట్రాఫిక్ లెక్క ముంగటి నుంచి చూడడం స్పీడ్గా వచ్చినాకో గుద్ది అక్కడ కాలు చేతులు ఇరిగిపోవడం జరుగుతుంది. గతంలో నేను కూడా చూశాను. ఎందుకంటే ఇక్కడ వజ్రాజపురం వెళ్తుండగా
అక్కడ మొత్తం రోడ్ల మీద మొత్తం ధాన్యాలు పోయడం, ఎండపెట్టడం, రాత్రి అయితే మొత్తం మళ్ళీ కప్పు వేయడం నేను చూశాను. ఎందుకంటే నేను ఇటు నుంచి అటు ఒట్టిపల్లి నుంచి కొండాపూర్ కొండపోచమ్మ దగ్గరికి వెళ్తున్నప్పుడు మొత్తం రోడ్ల మీద మొత్తం ధాన్యం పోయడం చాలా చూశాను నేను కూడా. అలా కల్లాలు లేక చాలామంది రైతులు ఏం చేస్తారు, వాళ్ళకు కూడా ప్రభుత్వం అందుబాటులో ఉండి ఆ కల్లాలను కరెక్ట్ టైంకి ఇస్తే వాళ్ళు కూడా ఆరిపోయడానికి వాళ్ళకి ఒక టైం ఉంటుంది. కాకపోతే అలా ధాన్యం ఎండకపోతే అవి రైస్ మిల్లులు తీసుకోరు కదా. అదేవిధంగా చాలామందికి గాయాలు కూడా అయ్యాయి, చాలామంది యాక్సిడెంట్ అయ్యి కారు అయితే చూసుకొని ఇప్పుడు మనం మంచిగా ఉండి నడిపించే వాళ్ళకైతే ఏం కాదు, కానీ మందు తాగి నడిపించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కారు అయితే బొల్తాలు కొట్టి మామూలుగానే మా కళ్ళం కొట్టే ఎన్నో యాక్సిడెంట్లు కూడా జరిగాయి. ఒక ఆయన అయితే మన మునిగడప దగ్గర ఒక ముసలైన రైతు చనిపోవడం కూడా జరిగింది. అదైతే నేను ప్రత్యక్ష సాక్షి, నా కళ్ళ ముంగనే జరిగింది. నిర్మాణాలకు కృషి వసంత లక్ష్మి ఏమంటుందంటే, ఎంపీడీఓ ఏమంటుందంటే, గ్రామాల్లో కల్లాలు అవసరమున్న చోట రైతులు ముందుకొస్తే మరియు నిర్మాణాలకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపుతాం. NREGS పథకం కింద రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు శాశ్వత కల్లాలు నిర్మించేందుకు కృషి చేస్తాం. ఇంకెప్పుడు చేస్తారమ్మా మీరు? మాటలకు మాత్రమే ఉంది కానీ చేతులు మాత్రం లేదు. ఇక్కడ చూడండి ధాన్యాలు ఎలా అయితే రోడ్డు మీద వస్తున్నారో రాజబొల్లారంలో చూడండి, ఇక్కడ మొత్తం ఇదంతా ధాన్యం మొత్తం రోడ్డు మీద పోయడము, మళ్ళీ ఎత్తుకోవడము, వర్షం వస్తే చాలా ప్రాబ్లం ఉంటుంది కదా. ఇలాంటి వరకు శాశ్వత పరిష్కారం మేము చేస్తామని చెప్పేసి ఇక్కడ మేడం వసంతలక్ష్మి అంటున్నారు. మరి పర్మనెంట్గా చేస్తా అంటున్నారు, మరి ఏం చేస్తారో చూడాలి. శాశ్వత కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ ఆంజనేయులు రైతు పూడూరుకు చెందిన ఆంజనేయులు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క రైతు గ్రామాల్లో శాశ్వత కల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి మరియు స్థలాలు లేక రహదారులపై ధాన్యం ఆరబోతతో మరియు వాహనదారులతో పాటు రైతులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. చూసారా, స్థలాలు లేక రహదారులపై ధాన్యం ఆరబోతతో వాహనదారులతో పాటు రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి క్లియర్గా ఒక రైతే చెప్తున్నాడంతో చాలా బాధాకరం ఇది. మరియు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పట్టించుకొని ఇక్కడ శాశ్వత నిర్మాణం గ్రామాల్లో కళ్ళల్లో అవసరం ఉన్న వాళ్ళకి శాశ్వత నిర్మాణం చేపడితే చాలా బాగుంటుందనిగా మా జరపైలం మరియు బల్గం ఛానల్ నుంచి కూడా మేము కూడా కోరుతున్నాం. ఆకట్టుకుంటున్న కూచిపూడి నృత్యం ప్రదర్శన. ఉప్పలోని శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. కూచిపూడి నాట్య కులపతి మరియు భాగవతుల రామకోటయ్య శత జయంతి సందర్భంగా లాస్యంగా కూచిపూడి స్కూల్ 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కళాకారులు ప్రదర్శించిన నృత్య నీరాజనం విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమానికి కేంద్రం సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ భగవతుల సేతురామ్, నాట్య గురువు రహిని కందాల కళాకారులను అభినందనలు అని చెప్పేసి కళాకారులతో అతిథులు ఇక్కడ చూస్తున్నాం. ఎమ్మెల్యే నివాసంలో సమగ్ర కుటుంబ సర్వే ఎమ్మెల్యే నివాసంలో సైనిక్పురిలోని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి నివాసంలో మంగళవారం కులగణ చేపట్టారు. సామాజిక ఆర్థిక ఉపాధి రాజకీయ కుల సమగ్ర ఇంటి కుటుంబ సర్వేలో భాగంగా కాప్రా డీసీ మరియు జగన్ ఎమ్మెల్యే ఇంట్లో వివరాలు తెలుసుకొని నమోదు చేశారు. ఈ కార్యక్రమం అధికారులు పాల్గొన్నారు. అంటే ఇక్కడ కాప్రా డీసీ జగన్ గారు ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి వివరాలు తీసుకొని అది మరి కులగణ గురించి సమగ్ర సర్వే గురించి చేపట్టడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు కూడా మొత్తం అన్ని డీటెయిల్స్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. చెరువులను పరిరక్షించండి మాట్లాడుతున్న విఎస్ బోస్ ఏమంటున్నాడంటే, ఉప్పల్ నియోజకవర్గంలో కబ్జాలకు గురవుతున్న కాప్రా, రామంతపూర్, నాచారం, ఎర్రకుంట, ఉప్పల్ మరియు చెరువులను హైడ్రా పరిరక్షించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బిఎస్ బోస్ డిమాండ్ చేశారు. అయితే ఈసీఐఎల్లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అక్రమాలకు గురైన చెరువులను కాపాడి వాటిని సుందరీకరణ చేసి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సిపిఐ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జి దామోదర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్ శంకర్రావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. మరి చెరువులను మరి హైడ్రా అనేది ఇంతకుముందుకు చాలా ఊపందుకుంది. చెరువులకు అడ్డుకట్ట వేసింది. ఎవరైతే చెరువుల కాడ కబ్జా చేస్తున్నారో వాళ్ళకి అడ్డుకట్ట, వాళ్ళకి ముక్కుతాడు విధించింది. అదే కాకుండా అక్కడ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఇకపై కట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించడం కూడా జరిగింది, మనం చూస్తున్నాం కూడా. కాకపోతే ఇంత ముందుకు ఎవరైతే కట్టి ఉన్నారో ఒకవేళ బఫర్ జోన్ FTLలో ఉంటే వాళ్ళే మేము తీసేస్తాం నోటీసులు ఇచ్చి అని కూడా అంటుంది. మరి చూద్దాం, వేచి చూద్దాం అలా తీసేస్తా లేదా చూద్దాం. మళ్ళీ ఇప్పటికి మాత్రం అయితే ప్రస్తుతం అయితే పనులు మాత్రం ఆపేయడం జరిగింది. మళ్ళీ వేగవంతం తగ్గిపోయింది, చూద్దాం. అక్కడ వృధా, ఇక్కడ వ్యధ. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని నీటి సరఫరా సరిగ్గా లేక ఓ వైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు కిష్టాపూర్లోని ట్యాంకు నిండా వృధాగా అవుతుంది. పురపాలక పరిధిలో గ్రీష్మాపూర్ అత్వెల్లి గ్రామాల్లో తాగునీరు 15 రోజులు అరకొర సరఫరాతో వాపోతుంటే ట్యాంకులో నీరు వృధాగా వదిలేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మేడ్చల్లో కుమ్మరి బస్సులో ట్యాంకర్లో నీటి సరఫరా అని క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇష్టాపూర్లో ట్యాంక్ నిండిపోతున్న నీరు. ఇప్పుడు మనకి ఉచితంగా వచ్చేది ఒకటి నీరు. ఆ నీరును కూడా ఇట్లా వృధా చేయడంతో చాలా ఇబ్బంది పడతారు. ఇంకోటి భవిష్యత్తులో మనకి నీరు కావాలన్నా కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. అందుకే నీరుని వృధా చేయకుండా మన భవిష్యత్తు తరాల కోసము నీరు అనేది ఉండేటట్టు మనం కాపాడుకోవాలి. నీళ్ళని మనం ఎట్లా కాపాడుకోవాలంటే వృధా చేయకుండా నీలపాలు చేయకుండా దాన్ని మనము కాపాడుకుంటే రేపు జరగబోయే రోజుల్లో భవిష్యత్తులో నీరు అనేది కొదువ ఉండకుండా ఉంటుంది. మనం తాగితే సరిపోదు, మనకంటే ముందు వచ్చే వాళ్ళు కూడా సరిపెట్టాలి. ఎందుకంటే ఈ నీరు అనేది చాలా కష్టంగా మారుతుంది రోజుకి. స్పోజా పాయింట్ల దుర్వినియోగంపై ఫిర్యాదు, అధికారికి ధర్నా, నోటీసులు అందిస్తున్న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో ఎప్పుడు విలీనం చేస్తారో చెప్పాలని TGS ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఉప్పల్ డిపోను సందర్శించిన JAC చైర్మన్ వెంకన్న, కో-కన్వీనర్ కత్తుల యాదయ్య మాట్లాడుతూ యూనియన్లు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోతుందని దుయ్యబట్టారు. ఆర్టీసీ ఉద్యోగులు జీతాల నుంచి రికవరీ చేసిన 2,800 కోట్లను ప్రభుత్వం వాడుకుందని విమర్శించారు. ప్రతినిధులు ప్రకాష్ రాములు, పాపయ్య గౌడ్, కృష్ణ మరియు తదితరులు వారి వెంట ఉన్నారు. చూస్తున్నాంగా చిత్రంలో ఆర్టీసీ ప్రైవేటు పరంగా మారింది, దాన్ని ప్రభుత్వంలో విలీనం చేయండి అని చెప్పేసి ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. మరియు అది చేస్తారా చేయరా మరియు వారి ఏమైతో తెలియాలి. కనిపించలేదా, కత్తిరింపు అవసరం లేదనుకున్నారా అని చెప్పేసి ఇక్కడ ఇంకో వార్త రావడం జరిగింది. ట్రీ ప్రూనింగ్ పేరుతో రహదారులపై పచ్చని చెట్లను నిలువున నరికేస్తున్న విద్యుత్ సిబ్బందికి మల్లాపూర్ రహదారి పక్కనే ఉన్న జంపర్ లైన్లను పూర్తిగా కమ్మేసిన తీగ చెట్లు మాత్రం కనబడడం లేదు, అలాగే నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద ట్రాన్స్ఫారం ఉంది, అక్కడ మొత్తము అగోమనీయంగా మారిపోయింది. మరియు దాన్ని పట్టించుకున్న పాపాన పోలేకపోతున్నారు. మరియు విద్యుత్ సిబ్బందులు కరువు లేక కరువయ్యారా,
సిబ్బంది అయితే ఉన్నారు కదండి, మన సిబ్బందికి అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ మొత్తం డ్రైవ్ చేయించాలి, ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ఎక్కడెక్కడ ఏ ట్రాన్స్ఫార్మర్కి ఏ చెట్లు తీగలు చుట్టుకుపోతున్నాయి అనే విధంగా మీరు చూస్తే ఇలా కరెంటుకి స్తంభాలకు ఆ చెట్లు ఉండి మరియు అక్కడ మొత్తం తీగలన్నీ ఇక్కడ వారిపోయి తీగలు మొత్తం ఖరాబ్ అయ్యే దుస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మరి ఘోరంగా అక్కడ చూడండి, ట్రీ పునింగ్ పేరుతో రహదారులపై అన్ని చెట్లు కొట్టేస్తున్నారు కదా, ఇలా ఇక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎక్కడ ఏ చెట్లు పెరుగుతున్నాయో అవి కూడా చూసుకోవాల్సింది ఎంతైనా బాధ్యత మన సిబ్బందులు కూడా ఉంది కదా, ఇది ఎందుకు మనం పట్టించుకోరు? కలెక్టరేట్లో అధికారులు నిరసన వ్యక్తం చేస్తున్న జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి తదితరులు. ఆఖరికి కలెక్టర్లు కూడా నిరసన చేయడం చాలా చాలా దౌర్భాగ్యంగా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే వికారాబాద్ జిల్లాలో అదనపు కలెక్టర్తో పాటు ఇతర అధికారులపై దాడిని ఖండిస్తూ మేడ్చల్ కలెక్టరేట్ అధికారులు భోజన విరామం సమయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనతో ఉద్యోగులు అభద్రత మరియు భావన కలుగుతుందని పలువురి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం అధికారులకు ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరారు. జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి, కీసర ఆర్టీఓ సైదులు, కలెక్టరేట్ మరియు ఏఓ రామ్మోహన్, జిల్లా విద్యాధికారిని విజయకుమారిని తదితరులు పాల్గొన్నారు. గతంలో కాదు, మొన్న వికారాబాద్ జిల్లాలో అదనపు కలెక్టర్తో పాటు ఇతర అధికారులపై దాడి జరిగింది. మనం చూసే ఉన్నాం. ఇక్కడ కొడంగల్ దగ్గర అది మన రేవంత్ రెడ్డి ఇలాకా, అక్కడ కూడా ఇక్కడ కలెక్టర్ మీద దాడులు జరగడం చాలా చాలా బాధాకరం. దానికి విధంగా ఇక్కడ మన నిరసన వ్యక్తం చేస్తున్న జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి తదితరులు ఇక్కడ మేడ్చల్ కలెక్టరేట్ ఆఫీస్లో భోజనం సమయంలో ఇక్కడ ఒక నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు వద్దు, ఇలాంటి దాడులు చేయొద్దు అని చెప్పేసి, మాపై ఎందుకు దాడులు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఒక నిరసన చేయడం కూడా జరిగింది. మరి రైతుల ఆగ్రహం మరి ఏందో తెలియదు. మరి అలాంటి వరకు ఏమి ప్రాబ్లం ఉందో పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోయే దానికోసము వదిలేస్తే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూద్దాం. మరి ఇంకో వార్త చూస్తారా, ఉత్సాహంగా కిసాన్ విజ్ఞాన యాత్ర అంట. నాచారంలోని అకాడమిక్ హిట్స్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మంగళవారం 1 డే కిసాన్ విజ్ఞాన యాత్ర చేపట్టారు. యాదాద్రి భువనగిరిలోని వ్యవసాయ మరియు క్షేత్రంలో విద్యార్థులు పొలంలో నాగలితో దున్నడం, విత్తనాలు చల్లడం, వరి నాటు వేయడం వంటి పనుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆహార వాణిజ్య పంటలు, కూరగాయలు సాగు పద్ధతుల గురించి విద్యార్థులు ఆసక్తి పెంచేందుకు కిసాన్ విజ్ఞాన యాత్ర చేపట్టిన పాఠశాల డైరెక్టర్ శివకుమార్ తెలిపారు. పాఠశాల కరస్పాండెంట్ కల్పన ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూడండి, విద్యార్థులు ఉపాధ్యాయులు ఇక్కడ మంచి సందేశం ఇవ్వడం జరుగుతుంది. ఉత్సాహంగా కిసాన్ విజ్ఞాన యాత్ర అని చెప్పేసి అక్కడ పిల్లలకి ఎలా పంట వేయాలి, ఎలా కూరగాయలు అవన్నీ ఉత్పత్తి చేయాలి అని ఒక మంచి సందేశనకరికంగా వాళ్ళు ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లలకు చూపించడం చాలా చాలా హర్షించదగిన విషయం. ఇలాంటి కార్యక్రమాలు చేపడితే చాలామంది పిల్లలకు కూడా ఈ రైతు అంటే ఏంది, అన్నం ఇంటి దాకా టేబుల్ దాకా ఎలా వస్తుంది, ఈ అన్నం ఎంత కష్టపడితే వస్తుంది అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. అన్నాన్ని వృధా చేయకుండా అన్నాన్ని ఎంత వేసుకోవాలో అంత వేసుకొని ఖరాబ్ చేయకుండా ఉంటుంది. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి అంట. ఒక మహిళ అనుమానాస్పద మృతి చెందడంతో ఇక్కడ వార్త వచ్చింది. ఏందో చూద్దాం. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం కీసరలో జరిగింది. కీసర సిఐ వెంకటయ్య వివరాల ప్రకారం వనపర్తి జిల్లాకు చెందిన మహిళ 23 సంవత్సరాలు 3 రోజుల క్రితం భర్తతో గొడవపడి 2 ఏళ్ల వయసులో ఉన్న కూతురితో హైదరాబాదుకు వచ్చింది. బెంగళూరులో పని చేసినప్పటికీ పరిచయం ఉన్న వ్యక్తి ఆమెను కీసరలోని
సిమెంటు ఇటుకల తయారీ కేంద్రానికి తీసుకువచ్చాడు. 2 రోజులుగా అక్కడే పని చేస్తోంది. మంగళవారం గదిలో ఉన్న సిమెంట్ బస్తా తలపై పెట్టుకొని వస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడడంతో తలకు బలమైన గాయమైంది. ఆసుపత్రి తరలించగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని చెప్పేసి, ఈ యొక్క చిన్న గాయం పని చేస్తుంటే కూడా ఇలా జరగడం చాలా అమానుషం. అది ఒక అనుమానంగా భావిస్తున్నారు. కాకపోతే అక్కడ ఉన్న అది మనం చూడైతే మాట్లాడొద్దు. కాకపోతే ఆమె మీద బస్తాపడి చనిపోయిందని అంటున్నారు. అదంతా బుటకం. మరి దీని కేసు దర్యాప్తు చేస్తే పూర్తి నిజాలు బయటకు వస్తాయి. కల్వర్టుపై నుంచి కారు బోల్తా 4గురికి గాయాలు. వేరెవరు ఘటనలో 3 అదృశ్యమంట. రేషన్ బియ్యం తరలిస్తున్న 2ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ద్విచక్ర వాహనాలు చోరీ, కొడుకుతో స్నేహం, తల్లి ఖాతాలో డబ్బు మాయం. చూశారా? నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ అంట ఇంకో వార్త. జూనియర్ లెక్చరర్కు నియామక పత్రం ఉత్తీర్ణులు ఇవ్వాలని చెప్పేసి ఇంకో వార్త వచ్చింది. సామూహిక కార్తీక దీపోత్సవం, కీసరగుట్ట ఆలయంలో భక్తులు, ఏకాదశి పూజలు అని ఇంకో వార్త. ఇక్కడ చూద్దాం. ఇది గుట్ట కాదు గుర్రపు డెక్క. ఇదేంది? నేను చెట్టు అనుకున్నది. ఉప్పల్ చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను మంగళవారం ప్రొక్లైనర్తో తొలగించి ఒడ్డున వేయగా రహదారి వెంటే వెళ్ళే వారికి కొండల్లా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే, ఇక్కడ ఏముందంటే గుట్ట కాదు గుర్రపు డెక్క అంటే ఎంత భయంకరంగా. నేను చూసే ఇది చెట్లేమో అనుకున్నా, కానీ అక్కడ చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క అంటే దాని కొంచెంలో ఉన్నప్పుడు అప్పుడే మనం ఆపేసి ఉంటే ఇంత పెద్ద చెట్టు కాకపోతుండే. చెరువు మనకు కనిపించకుండా మొత్తం గుర్రపు డెక్క చెరువులో మొత్తం పేరుకుపోవడంతో ఇక్కడ మనకి అది మొత్తం తీసి బక్కకి వేసే లోపల ఒక గుట్టలా పేరుకుపోయింది మొత్తం. ఉప్పల్ చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను మంగళవారం ప్రొక్లైనర్తో తొలగించి ఒడ్డున వేయగా రహదారి వెంటే వెళ్ళే వారికి కొండలా కనిపించింది. ఇలా ఉప్పల్నే కాదు, దాదాపుగా సఫిల్గూడ లేక్ పార్కు, బండ చెరువు, ఇక్కడ అంబేద్కర్ నగర్లో ఇక్కడ ఈ చెరువు, మన దమ్మాయిగూడ చెరువు, ఇంకా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా గుర్రపు డెక్క, మన ఇక్కడ రామకృష్ణపురం చెరువు, ఇవన్నీ మొత్తం గుర్రపు డెక్కతోటి ఒక కాలం వచ్చిన మొత్తం గుర్రపు డెక్కతోటి మొత్తం చెరువునంతా మొత్తం నీళ్ళంతా మింగేసే విధంగా మొత్తం పేరుకుపోవడం జరుగుతుంది. అది రాకుండా దాని చెరువు సుందరీకరంగా చేస్తే ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తే అలా కాకుండా ఉంటుందిగా మేము భావిస్తున్నాం. జూనియర్ లెక్చరర్లకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి ఇంకో వార్త. స్వాధీనం చేసుకున్న వాహనాలు వేలం, ఆధార్ కేంద్ర ప్రారంభం. ఇంకోటి క్రీడలతో విద్యార్థులు ఐకమత్యం. కుషాయిగూడ ఆధార్ కేంద్రం ప్రారంభం అంటే ఏంటంటే, కుషాయిగూడ పద్మావతి కాలనీలో కేకేబీఆర్ గౌతమ్ స్కూల్ ప్రాంగణంలో మంగళవారం మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి ఆధార్ సెంటర్ను ప్రారంభించారు. మరియు ప్రజలు ఆధార్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నిర్వాహకుడు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. భరోసా నేతలకు నివాళి. సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేత బోడుప్పల్. డివిజన్లో కార్పొరేటర్ పర్యటన. వరద ముంపు శాశ్వత పరిష్కారంకి కృషి అని చెప్పేసి ఇంకో వార్త. సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి అని చెప్పేసి గట్కేసర్ నుంచి న్యూస్ వచ్చింది. చూద్దాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణ సర్వేను పగడ్బందీగా చేపట్టాలని గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని పేర్కొన్నారు. మంగళవారం మరియు పుర పరిధిలో ఎమ్యునేటర్ల చేపడుతున్న సర్వేను ఆమె పరిశీలించారు. ఇళ్లకు వచ్చే ఎన్యూమినేటర్లకు సహకరించి వివరాలను అందించాలని ప్రజలు కోరారు. క్రీడా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ. ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థుల క్రీడా పోటీల్లో ప్రతిభ చాటారు.
విజయవాడలోని ఎన్ఎస్ఎం స్కూల్లో 9వ తేదీ 10వ తేదీ 11వ తేదీల్లో 35వ మౌంట్ ఫోర్ట్ జాతీయ క్రీడా పోటీలు జరిగాయి. ఇందులో LFS విద్యార్థుల సత్తా చాటి ఛాంపియన్గా నిలిచారు. మంగళవారం విద్యార్థులు మరియు పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ జోసెఫ్ అభినందించారు. మనము ఇక్కడ ఇప్పటికీ వార్తలోకి వెళ్దాం. మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం అని అంటున్నారు మేయర్ శాంతి కోటేష్ గౌడ్, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్ ప్రేమల శ్రీనివాస్. 10 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణ పనులను శంకుస్థాపన. మురుగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు అభివృద్ధి పనులు చేస్తున్నామన్న జోనర్ మేయర్ దొంతకాని శాంతి కోటేష్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా అన్నారు. మంగళవారం జోనర్ మున్సిపల్ పరిధిలో 21వ డివిజన్ గాంధీనగర్ కాలనీలో మున్సిపల్ నిధులు 10 లక్షలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు స్థానిక కార్పొరేటర్ ప్రేమల శ్రీనివాస్ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కాలనీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. త్వరలో మురుగునీటి సమస్యల లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జవహర్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు కల్లపల్లి సదానంద్, డివిజన్ నాయకులు గుండ్ల నాగేష్, సాంబయ్య, నాయకం భాస్కర్, కాలనీ అధ్యక్షుడు సింగన్న బాలరాజ్, యూసుఫ్, డాక్టర్, బస్తీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గాయపడిన జర్నలిస్ట్కి ఉచిత వైద్య సేవలు అందించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి. ఇక్కడ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరుంధతి హాస్పిటల్లో నిన్న గాయపడిన జర్నలిస్ట్ సోదరుని ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది. స్వయంగా ఎమ్మెల్యే స్పందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరియు తన సిబ్బందిని అప్రమత్తం చేసి మెరుగైన వైద్యం సేవలు అందించాలని సూచించారు. మరి అదేవిధంగా ప్రజలు ఈ వైద్య సేవలు అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర రెడ్డి స్వయంగా అరుంధతి హాస్పిటల్కి వెళ్ళి జర్నలిస్టు సోదరుడు లక్ష్మారెడ్డిను పరామర్శించి మరియు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా తన ఆసుపత్రి వైద్యంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరుంధతి హాస్పిటల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సోదరుడు లక్ష్మణ్ రెడ్డి మర్రి రాజశేఖర రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం జరిగినది. అంటే సోదరుడు లక్ష్మణ్ రెడ్డికి గాయాలు కావడంతో సోదరుడు అతను మన అరుంధతి హాస్పిటల్, మన మర్రి రాజశేఖర రెడ్డిది ట్రస్ట్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ చికిత్స నేపథ్యంలో అతను నేరుగా వెళ్ళి పరామర్శించడం చాలా చాలా హర్షించదగిన విషయం. ఇలా జర్నలిస్టులకు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా నేనున్నాను అని ముందుకు రావడం చాలా చాలా అభినందనీయం. ఆ జర్నలిస్ట్ కూడా ఆ యొక్క ఇక్కడ సంతోష్ రెడ్డి, ఇక్కడ సోదరుడు లక్ష్మణ్ రెడ్డి గారు చాలా చాలా సంతోషంతో అతను చాలా చాలా ధన్యవాదాలు అన్నాను కూడా అనడం చాలా మనం చూస్తున్నాం. నాయకులు ఉంటారు కానీ ప్రజల్లో గుండెల్లో ఉన్న నాయకులు ఉండాలి, ప్రజల్లో ఉంటే చాలా బాగుంటుందని కోరుతున్నాం. ఘనంగా సీనియర్ న్యాయవాది రాజభక్ష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు అంట, ఇది ఒక వార్త చూస్తున్నాం. ఇంకోటి విశాలమైన రోడ్లతో జవహర్నగర్ రూపురేఖలు మారనున్నాయని చెప్పేసి ఇంకో వార్త వచ్చింది. ఇక్కడ 10 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం. మేయర్ శాంతి కోటేష్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్. విశాలమైన రోడ్లతో జవహర్నగర్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని, ప్రగతి పనులతో ముందడుగు వేస్తున్నామని మేయర్ శాంతి కోటేష్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. జవహర్ కార్పొరేషన్లోని 21వ డివిజన్ కార్పొరేటర్ ప్రేమల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ సాధారణ నిధులు 10 లక్షలతో గాంధీ నగర్లో కాలనీలో మంగళవారం భూగర్భ డ్రైనేజీలు ప్రారంభించారు. చూసారా, ఈ వార్త ఆల్రెడీ మనం చదివాం. ఇక్కడ రోడ్డు పనులను పరిశీలించిన మేయర్ శాంతి కోటేష్ గౌడ్ జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను మంగళవారం మేయర్ కోటేష్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్
కలిసి పరిరక్షించారు. చిన్నాపురం అంబేద్కర్ నగర్ ప్రధాన రహదారిపై విస్తరణ పనులను స్వయంగా పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో HRDCL DEE విఠలయ్య, సెట్ ఇన్ఛార్జ్ కీర్తి, మున్సిపల్ TPO స్రవంతి, DEE మాధవచారి, కార్పొరేటర్ ప్రేమల శ్రీనివాస్, బల్లి శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వాకింగ్ కోసం వెళ్ళిన వ్యక్తి అదృశ్యం. ఇదేందయ్యా, ఇదేంది, నేను చూడలే అంటే వాకింగ్ తోడు వెళ్ళిన వ్యక్తి అదృశ్యం అయ్యిండంట. అంటే ఎటు వేయండు, అతను కిడ్నాప్ చేశారా, మళ్ళీ అతను ఇంట్లో బాధలు భరించలేక పారిపోయాడా, మళ్ళీ వాకింగ్ వెళ్ళిన వాడు తిరిగి రాకపోవడం ఇదేంది అని చెప్పేసి చాలామంది ముక్కును వేలేస్తున్నారు. అదే వార్త చదువుదాం. జవహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నాగేంద్రనాథ్ దునియా 74 తన కూతురి డెలివరీ కోసం పోలీసు అని పేరులోని సాయిబాబా నగర్లో నివసించే అల్లుడు అనూప్ సోమంత్ ఈ నెల 4వ తేదీ నుంచి ఉంటున్న మంగళవారం నాగేంద్రనాథ్ బునియా వాకింగ్ కోసం బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. తెలిసిన అన్ని చోట్ల వెతికిన ఆచూకీ లభించలేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జవహర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసుకొని ఇతను దర్యాప్తు చేయడం జరుగుతుంది. మరియు 74 సంవత్సరాలు ఆ ముసలైన అతన్ని కిడ్నాప్ చేశారా, అతను ఎక్కడ వెళ్ళాడు, మరి మతి స్థిమితం లేకపోయిందా, మతి స్థిమితం లేని వాళ్ళు మరి వాకింగ్ ఎలా చేస్తారు, అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేసి ఎక్కడ వెళ్ళారో ప్రతి ఒక్క సీసీ కెమెరాలు చెక్ చేసి కంపల్సరీ అతను దొరికే విధంగా చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.